హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చపాతీలోకి, దోశల్లోకి అప్పటికప్పుడు చేసుకునే టమాటా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 6-7 పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని అడ్డంగా కట్ చేసి ఇలా వేసుకున్నాను. పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మీరు ఫుల్ పచ్చిమిర్చి వేస్తే అది పైన చిత్తుతుందన్నమాట. సో అలా చిట్లకుండా నేను మధ్యలో కట్ చేసి వేసాను. ఆయిల్లో పచ్చిమిర్చి వేయగానే పైన ఆయిల్ పడుతుంది, అందుకని చెప్పేసి కట్ చేసి వేసాను. ఇది మంచి ఫ్రై అవ్వాలన్నమాట. ఈలోపు టమాటాలని కట్ చేసుకున్నాను. మీరు ఒకవేళ ఈ పచ్చడి చేసుకోవాలి అనుకుంటే చిన్నవి తీసుకుంటే ఒక 6 టమాటాలు తీసుకోండి. మీడియం సైజువి అయితే ఒక 5 సరిపోతాయి అనమాట. పుల్లటివి అయితే కొంచెం తక్కువ టమాటాలు తీసుకోండి. ఇప్పుడున్న టమాటాలు అయితే కొన్ని ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక్క టమాటాని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లో కొంచెం పుదీనా కూడా వేసాను. పుదీనా వేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు టమాటాలు బాగా పులుపు అయితే చింతపండు అవసరం లేదండి. ఒకవేళ పులుపు తక్కువగా ఉన్నదంటే ఇందులో ఈ స్టేజ్లో మీరు చింతపండు కొంచెం యాడ్ చేసుకోవాలి. దీంట్లో 6-7 వెల్లుల్లిపాయలు కూడా వేసాను, పొట్టు తీసినవి. ఇలా మగ్గుతుందో లేదో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో టమాటాలు మంచిగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కొత్తిమీర కాడలతో సహా కొంచెం కట్ చేసి వేసుకున్నాను. ఈ కొత్తిమీర కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇవి ఎంత బాగా వేగితే పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైతే టమాటా చక్కగా మగ్గిపోతుందో ఆ స్టేజ్ వరకు ఉడికించుకోండి. దీంట్లో నుండి వాటర్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. సో అదంతా పొయ్యి మగ్గేంత వరకు ఉడికించుకుంటూ ఉండండి అనమాట. సో ఇలా ఎప్పుడైతే మనకి ఉడుకుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా చల్లారనిచ్చుకోవాలన్నమాట. సో వేడిది పట్టేయకూడదు ఎప్పుడు కూడా మిక్సీలో. సో అందుకని చెప్పేసి నేను ఇది కాస్త చల్లారనిస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారితే సరిపోతుంది. సో ఇది పూర్తిగా కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకున్నాను. దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, దొడ్డుప్పు, అది కూడా వేస్తున్నాను. రెండు వేయడం వల్ల టమాటా పచ్చడి టేస్ట్ బాగా ఉంటుంది. దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఎందులో అయితే ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి చిటపటలాడితేనే మనకు పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లో ఒక కరివేపాకు అలాగే ఎండుమిర్చి, ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి ఉంది కదా, సో టమాటా పేస్ట్ అది ఇందులో వేస్తున్నాను. అంతే, ఇదంతా ఒకసారి చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మీరు సాల్ట్ ఏదైనా తక్కువగా ఉందేమో చూసుకోండి. అండ్ పచ్చిమిర్చి కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అంతేనండి, సింపుల్గా ఇదంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటే మనకు టమాటా పచ్చడి అనేది అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి మనకు వేడి వేడి చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, దోశల్లోకి అన్నింటికి బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.